హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ మీకు ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పెంచేశాను. లాస్ట్ 25 మ్యాచెస్కి 25 మ్యాచెస్ ప్రాఫిట్స్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరు ఇవ్వలేని విన్స్ ఇస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వేరే ఛానల్లో జాయిన్ అయ్యి చాలా లాస్ వస్తున్నారు. సో ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో ఎవరు లాస్ అవుతారో చూద్దాం. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు 56th మ్యాచ్ జరుగుతుంది. ముంబై వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ముంబై అనేది బ్యాటింగ్ పిచ్చు అండ్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ 6 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ వస్తే కనుక 4 మ్యాచెస్ జీటీ విన్ అయితే 2 మ్యాచెస్ ముంబై విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్లో జీటీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ప్రజెంట్ టోర్నమెంట్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ కూడా జీటీ విన్ అయింది. సో ప్రజెంట్ టోర్నమెంట్లో చూసుకున్న జీటీఏ స్ట్రాంగ్ ఉంది అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్లో చూసుకున్న జీటీఏ స్ట్రాంగ్ ఉంది. కాకపోతే జీటీ బ్యాటింగ్ లైన్ చూస్తే టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అయింది. ముఖ్యంగా బట్లర్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళ ముగ్గురులో ఒకరిద్దరు ఫెయిల్ అయినా జీటీ లాస్ అవ్వక తప్పదు. సో వీళ్ళు మెయిన్ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయింది జీటీ. ముంబై చూసుకుంటే ముంబై అనేది ఒక బ్యాట్స్మెన్ డిపెండ్ అవ్వలేదు. ముఖ్యంగా రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వీళ్ళలో ఎవరు పెర్ఫామ్ చేసినా ముంబైకి తిరిగి ఉండదు. కాకపోతే ముంబై అనేది ఎంతవరకు రాణిస్తుందో ఈ మ్యాచ్ చూద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్లో ముంబై కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. జీటీ కూడా ఆల్మోస్ట్ స్ట్రాంగ్ ఉంది. కాకపోతే వాళ్ళు టాప్ 3 బ్యాట్స్మెన్ తప్ప మిగతా ఎవరు పెర్ఫామ్ చేయట్లేదు. బౌలింగ్ వేసి చూసుకుంటే 2 టీమ్స్ స్ట్రాంగ్ అని. ముఖ్యంగా జీటీలో రషీద్ ఖాన్ ఉంటే ఇటుపక్క బోల్ట్ మంచి బౌలర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్ అనేది ఎవరికి స్ట్రాంగ్గా ఉందంటే ముంబైకి ఎక్కువ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ ముంబై ఈ మ్యాచ్ విన్ అయితే టాప్ 1 కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అండ్ క్వాలిఫైర్ కూడా ఛాన్స్ ఉంది. జీటీ కూడా తక్కువ అంచనా వెళ్ళిపోయిన జీటీ కూడా కంబ్యాక్ చేసే ఛాన్స్ చాలా ఉంది. ముఖ్యంగా జీటీ టీం 14 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ కానీ చాలా ట్రై చేస్తారు. అండ్ ముంబై కూడా సేమ్ 14 పాయింట్లతో ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. బ్యాటింగ్ పిచ్ వల్ల ముంబైకి కొంచెం ఎడ్జ్ ఉంది అండ్ హోమ్ గ్రౌండ్ వల్ల ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ టీం ఈరోజు మ్యాచ్ ముంబైకి విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను టాస్ వేసిన తర్వాత ఎవరు విన్ అవుతారో నేను అనౌన్స్ చేస్తాను. అప్పుడు కన్ఫర్మ్ చేసుకోకండి ఫ్రెండ్స్. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేరే ఛానల్స్లో లాస్ అవుతున్న వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అలాగే ఈ పిచ్ ఎవరేజ్ చూస్తే 180 ఉంది. థ్యాంక్ యూ.